అంటే ఎవరికన్నా జనరల్‌గా కథా రచయిత, మాటల రచయిత అవ్వంగానే విపరీతమైన టెన్షన్. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చూసేదేంటంటే తెలిసినా తెలియకపోయినా, హ్మ్. నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇమ్మీడియేట్‌గా డైరెక్షన్ వైపు వెళ్ళిపోతా ఉంటారు. హ్మ్. బట్ మీరు మాత్రం కాన్స్టెంట్‌గా ఎన్ని విజయాలొచ్చినా ఒద్దికగా అలాగే ఎందుకు డైరెక్షన్ వైపు పక్కన పెట్టేసి ఓన్లీ దీని వైపే పోతా ఉన్నారలా? హ్మ్. అంతే సార్. అంటే ఇండిపెండెంట్ క్రాఫ్ట్‌లో కూడా స్టార్స్ అవ్వచ్చు మనం అన్నది ఒక బేసిక్ ఐడియా సార్. ఇప్పుడు హ్మ్. చాలామంది హీరోల కంటే బ్రహ్మానందం గారు ఈస్ మోస్ట్ రెనౌన్డ్ యాక్టర్. హ్మ్. చాలామంది హీరోస్ కంటే కోట శ్రీనివాసరావు గారు ఈస్ మోస్ట్ రెనౌన్డ్ యాక్టర్. హ్మ్. సో, వాళ్ళు దానికోసం హీరోలు అవ్వలేదు. హ్మ్. వాళ్ళు ఇండిపెండెంట్ క్రాఫ్ట్‌లో కూడా మనకు గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్నది ఒకటే ఇంటెన్షన్. హ్మ్. ప్లస్ హ్మ్, అందరూ అదే చూస్తూనే ఉన్నాం కదండి. అందరూ మీరన్నట్టు కొంచెం కొంచెం సక్సెస్ రాగానే హీరో అయిపోవాలనో, డైరెక్టర్ అయిపోవాలనో హ్మ్. ఆ మైండ్ సెట్ లేదు. మనం హ్మ్. ఎప్పుడు మనం డైరెక్టర్ అవ్వడానికి ఈ కథ మనం చెప్పాలి, ఈ కథ మనం చెప్తే బాగుండనే స్వార్థం మన డైరెక్టర్ని చేయాలని తప్ప హ్మ్. వేరే కారణాల వల్ల అవ్వకూడదనేది నా అంటే నమ్మకం. బేసిక్‌గా అంటే ట్రెండ్ అలా ఉంది యాక్చువల్‌గా. ప్రతి ఒక్కళ్ళు కూడా 1, 2 సినిమాలు రాసిన తర్వాత సినిమాలు హిట్ అవ్వంగానే డైరెక్టర్ అయిపోవడం అనేది. అంటే మీరు ట్రెండ్ సెట్టర్ అవ్వాలనుకుంటున్నారా కొత్తగా ఏదన్నా? అలా సెట్టింగ్‌లు ఏం లేవు సార్. ఆ! అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు, కొన్ని విలువలు, కొన్ని ఫాలో అవుతాం కదా సార్. హ్మ్. హ్మ్. ఆటిల్లో అంటే మనం చూసొచ్చిన దాంట్లో నుంచి, మనం విన్న దాంట్లో నుంచి, మనం నేర్చుకున్న దాంట్లో నుంచే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అవునవును. అలాంటి ఇదే తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. యాహ్! అయితే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ అవ్వాలంటే ఇంకొక స్పెషల్ నాకు తెలిసి ఎక్కువగా ఎప్పుడవుతారంటే మనం చెప్పాలనుకున్న కథని మీరన్నట్టే, హ్మ్. మనం చెప్పాలనుకున్న కథని వేరే డైరెక్టర్ సరిగ్గా చెప్పనప్పుడు, అలాగే అంటే మనం ఇంతకన్నా బాగా చెప్పొచ్చు కదా! ఈ కథ అన్న ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు అవుతది. మీకు హ్మ్. ఇప్పటి వరకు మీరు పనిచేసిన అలా డైరెక్టర్లతో ఎప్పుడు అవ్వకూడదని నేను నా ఫీలింగ్ అండి. అంటే ఆ! ఇది ఆహ్, వా అతనికంటే నేను బాగా చెప్తాను, ఇతనికంటే నేను బాగా చెప్తాను ఇది నాకిప్పుడు ఒక అదేలే. అమ్మాయిని చూసి, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ నాకొచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. కాకపోతే నేననేదేంటంటే, ఇప్పుడు నాకు చెప్తాను, బాగా చెప్తాను గాదు. చెప్పలేకపోయినా కూడా మీరు రాసిన ఆ రైటింగ్‌కి అది 100% ఆల్రెడీ అప్పటికే మనం కమిట్ అయ్యి షూటింగ్‌లోకి ఎళ్ళిపోయి ఉంటాం. హ్మ్. ఇక అది తాళి కట్టేసిన వైఫ్‌కి దాంతో కాపురం చేయాల్సిందే. మన చేతుల్లో ఏముంది. ఏ కథ కథ సెపరేట్ కథ. హ్మ్. ఆ సెపరేట్ కథ రాస్తున్నప్పుడు దాని మీద మనకి ప్రేమ కలిగితే అప్పుడు ఓకే. లేకపోతే దాన్ని అంత డిటాచ్డ్‌గా ఉంటేనే కరెక్ట్ అది. హ్మ్. అంటే అసలా ఇప్పుడు బేసిక్‌గా మీకు ఛాన్సెస్ నాకు తెలిసి 2017లోనే మీకు ఫస్ట్ టైము 'రోమరో' వచ్చింది. యాక్చువల్ 'రోమరో' నిజమో తెలీదు. రాజు గారు మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అవును. అవ్వమన్నారు. కథ రెడీ అవును. చేసుకోమన్నారని జెప్పి. అంటే అసలు ఎందుకసలు డైరెక్షన్ అనేది వద్దు అని అనుకోవడానికి నన్ను రైటర్ అందరూ కిందే 'రవితేజ' గారు నన్ను చేయమన్నారు. 'రామ్' గారు నన్ను చేయమన్నారు. అందరూ ఆ అడిగారు. సినిమాలకా? ఏ ఆయా? ఏ సినిమాలకైనా హ్మ్. ఆళ్ళు అడిగారు పిలిచి. హ్మ్. బట్ సేమ్ అంతే. నాకు ఈ కథ మీద అనిపించినప్పుడు అప్పుడు చేద్దాం తప్ప ఇయన్నీ పెట్టుకోకూడదు అన్నది నా ఫీలింగు. ఓకే. అంతే సార్. అంటే ముందు సంపాదించుకుంటూ ముందుకెళ్దామనా? లేదంటే సంపాదనదేముంది సార్, డైరెక్షన్ చేస్తే ఇంకెక్కువొస్తది సార్. ఒక సినిమా హ్మ్. ఇప్పుడు నేను 'ధమాకా' ప్లేస్‌లో అంత సక్సెస్ నాకే వచ్చుంటే, హ్మ్. నేనిప్పుడు దానికంటే 3, 4 టైమ్స్ బెటర్‌గా వస్తది కదా! మీకు హ్మ్. తెలియనిదేముంది హ్మ్. ఇండస్ట్రీ ఎలా హ్మ్. నడుస్తదో. హ్మ్. సో, అందులో సంపాదన అనే క్వెషనే లేదు. అసలు దానికి అంత లోతుగా ఆలోచించొద్దు. అది నా వ్యక్తిత్వం లేకపోతే నా అండర్‌స్టాండింగ్ టువర్డ్స్ లైఫ్‌లోంచి వచ్చింది తప్ప, హ్మ్. దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏమి అప్లై చేయట్లేదు నేను. హ్మ్. యాహ్! అంటే ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ అనేది ఇంకా దాని మీద మీరన్నట్టు ఒక కథ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తే అంతే డైరెక్టర్ సార్. అవ్వడానికి. అంతే. నేను చాలా కథలు విన్నాను సార్. హ్మ్. చాలా మంది ప్రొడక్షన్ బాయ్‌లు చాలా మంది డైరెక్టర్‌లు అవ్వడానికి కారణాలు. హ్మ్. ఇండస్ట్రీలో నేను హ్మ్. విన్న కథల్లో కూడా. హ్మ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు, లెజెండరీ డైరెక్టర్లు కూడా హ్మ్. ఒక ప్రొడక్షన్ వాడు అడిగితే టీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు. హ్మ్. భోజనం తింటుంటే లేచిపోమన్నాడు ఎవడొస్తే. హ్మ్. ఆడికిచ్చిన గౌరవం నాకివ్వలేదు. అది కాదు రీజన్ కాదు. హ్మ్. మీకెప్పుడు అవ్వలేదా అలాంటి అవుతాయి అనుభవాలు? సార్. అది హ్మ్. వేరు. అది హ్మ్. వేరు, ఇది వేరు. దానివల్ల అవ్వకూడదంటున్నాను.